సుందరాంగుడు అనే సినిమా వచ్చింది ఈ మధ్య. జయసుధ గారు సుందరాంగుడు అనే సినిమా వచ్చింది. సుందరాంగుడు సినిమా నిర్మాత హీరో ఆయనే. తనే డబ్బు పెట్టుకున్నాడు, తనే హీరోగా వేసుకున్నారు. అఖండుడు. ఈ మధ్యనే సోమన్ బాబు గారి పేరు మీద కొత్త నిర్మాత, కొత్త నటుడు, హీరో అవార్డు కూడా పుచ్చుకున్నారు. జయసుధ గారితో సినిమా తీయాలనుకుంటున్నారట. అందుకనే పైకి రెండు ఒకసారి అన్నా నేను. వైవి చౌదరి గారు, నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు చేస్తారో నాకు తెలియదు, కానీ జయసుధ గారితో ఒక అద్భుతమైన సినిమా, ఆ అభిమానులు మేమందరం కూడా మీరు సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను. జయసుధ గారితో దాని సంగీత దర్శకురాలుగా మా శారదను పెట్టాలని కోరుకుంటున్నాను. సార్ అన్నీ మీరే చేస్తున్నారు, డైరెక్షన్ మీరు చేస్తే బెటరు. అన్నీ మీరు చెప్పేస్తుంటే ఎట్లా సార్? రామరాజు గారు దయచేసి నేను సీతయ్య సృష్టికర్తనే. సీతయ్య ఎవరి మాట వినడు అనేది నేనే తీశాను. సృష్టికర్తనే మళ్ళీ మీరు కమెంట్ చేస్తున్నారు. మీరు ఎవరి మాట విన్నారు సార్? మీరు అంటే మీరేంటంటే పోకిరిలో మహేష్ బాబు అన్నమాట. ఒకసారి కమిట్ అయితే తన మాట తనే విండు అతను. ధన్యవాదాలు వైవి చౌదరి గారు. ఇలా కార్యక్రమాలంటే సీరియస్గా కాకుండా ఇట్లా మనకి యాక్టివిటీ. జయసుధ గారు ఫేస్ వైపు చూస్తున్నా నేను చౌదరి గారు మాట్లాడుతుంటే చాలా సంతోషపడుతుంది ఆమె చేసిన క్యారెక్టర్స్ ఎవరైనా విశ్లేషణ చేసే నటీమణికైనా వాళ్ళకి ఆనందం వేస్తుంది. ఒకసారి పునర్జన్మ ఎత్తినట్టుగా వాటిలోకి వెళ్ళిపోతారనమాట. అలాంటి వైవి చౌదరి గారు, ఇవాళ మీ కీనోట్ అడ్రస్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సుందరాగుడిని కూడా ఆహ్వానిస్తున్నాను.